డిబేట్ కొంత హాట్గానే జరుగుతూ ఉన్న పరిస్థితి. నాగార్జున రెడ్డి గారు ఆర్గ్యుమెంట్స్ మీద సయ్యద్ రఫీ గారు కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూసాము. రైట్, ఓకే. సైదా గారు మీ తర్వాత మళ్ళీ రఫీ గారు రెస్పాండ్ అవుతారు. సైదా గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇవాళ మనం నాగార్జున రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ కొన్ని చూసాం. ఇప్పటికైతే ప్రధానంగా షర్మిల గారు చెప్తున్న మాటలకు అక్కడ కొన్ని ఇష్యూస్ని నాగార్జున రెడ్డి గారు రేజ్ చేశారు. ఎక్కడైతే గతంలో ఈ ఎవరు వైఎస్ వివేక గారి విషయంలో అనేక అభిప్రాయాలు వచ్చినాయి. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నింటినీ ఓన్ చేసుకుంటుందా? బలరాం గారు, ఇప్పుడు ఎందుకంటే మన పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు మాట్లాడినట్టు చూస్తూ ఉంటే ఆయన ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా మాట్లాడినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన మాట్లాడుతుంటే అడ్డుదారులతో బాగుందని చెప్పి నేను కొంత సమన్వయం పాటించా. కానీ రఫీ గారు మాత్రం దానికి కౌంటర్ ఇచ్చాడు. కానీ నిజంగా ఇది ఒక ఎనలిస్ట్గా వాస్తవాలు మాట్లాడాల్సిన మనిషి, విశ్లేషణ చేయాల్సినటువంటి ఒక రాజకీయ పరిశీలకుడు, విశ్లేషకుడు ఈ విధంగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి మరి ఆయన్ని కించపరిచే విధంగా ఆస్తుతగాథలు లేకపోతే అక్రమ సంబంధాలు అని చెప్పి మాట్లాడటం, కూతుర్ని అల్లుడిని మరి దోషులుగా తేల్చుతూ ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇది నిజంగా ఈ యొక్క మన డిబేట్కి ఇది కళంకితం. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళేదో పెద్ద నిష్ణాతులైనట్టు, వీళ్ళే మరి శాసనాలు రాసినట్టుగా, సిబిఐ ఎంక్వైరీ వీళ్ళే చేసినట్టుగా, వీళ్ళే ట్యాక్సీ చేసినట్టుగా మాట్లాడినటువంటి తీర్పు చూస్తా ఉంటే నిజంగా ఇది బాగా కలుగుతాం. ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం వివేకానంద హత్య గురించి మరి చర్చించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కడప ప్రజలు చెప్తా ఉన్నారు. పులివెందుల పూలాంగణ సెంటర్లో ఎవరిని అడిగినా, చెట్టు వేసుకున్న పిల్లోడిని అడిగినా సరే చెప్తాడు ఎవరు హత్య చేశారనే విషయం మీద. అలాంటి విషయాన్ని పక్కదారి పెట్టించే విధంగా మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మీరు టీవీ ఛానల్లో, మీ ఛానల్లో కూర్చోబెడితే మీ ఛానల్లో కూడా దీని మీద గౌరవం పోయేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి బలరాం గారు మీ యాజమాన్యం గారికి చెప్పండి. ఎందుకంటే ఎవరైతే నిస్వార్థంగా ఒక పార్టీకి కొమ్ము గాయకుండా ఉంటారో వాళ్ళనే అన్ని మనం అనుకున్నట్టుగా విశ్లేషణ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా సైదా గారు? రైట్, ఓకే. మాకు కాదు ఏమండి, ఆయన పేరులోనే ఉంది నాగార్జున రెడ్డి అని. ఇంక మీరు ఏం చెప్పమంటారు చెప్పండి. టీవీ డిబేట్లో సాంబశివరావు అని ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. జగన్ కంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒక ఆడబిడ్డ, వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా ఈ రోజు మరి పులివెందుల, జమ్మల మట్టు, ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తా ఉంటే పొంగు జాతి మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతా ఉంటే ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం దుర్మార్గం కదండి. కానీ ఒకటి సైదా గారు, మీరు కాంగ్రెస్ పార్టీ నేతగా ఒక విషయానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఆమె తెలంగాణలోకి పోయి తెలంగాణలో చెప్పిన మాట, నేను ఇక్కడే తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడలను, నేను ఇక్కడే ఉంటాను, ఖమ్మం ప్రజలకు, పాలేరు ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నేను కడప బిడ్డను, కడపలోనే ఉంటాను అని చెప్తున్నారు. ఏది నమ్మాల్సి ఉంటుంది? ఒకటి బలరాం గారు, ఎందుకంటే ఆమె వాస్తవంగా ఆంధ్ర రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉన్న పరిస్థితి దృష్ట్యా ఇక్కడ ఆమెకి స్థానం కల్పించకుండా ఆ విధంగా కుటుంబంలో ఆ రోజు అక్కడి నుంచి తెలంగాణ పంపించి ఆమెకి చాలా పార్టీ పెట్టించి నువ్వు అక్కడ పనిచేసుకోమని చెప్పి మరి వీళ్ళందరూ ఆ రోజు ఒత్తిడి చేసి పంపించారు. ఆ రోజు విజయమ్మ కూడా ప్రధాన పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు. సరే, ఆమె అక్కడికి వెళ్ళింది, ఒక ఆడబిడ్డగా ఒక ప్రయత్నం చేసింది. 33,700 కిలోమీటర్లు మరి తెలంగాణలో పాదయాత్ర చేసింది. ఆ రోజు ఆ దొరకు వ్యతిరేకంగా, కేసీఆర్ వ్యతిరేకంగా ఆమె మహోన్నతమైనటువంటి ఉద్యమం నడిపింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కాసుల ప్రాజెక్టు అని మాట్లాడింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాలు అన్నింటినీ కూడా ఎత్తి చూపింది. ఆమె ప్రయత్నం చేసింది. అయితే అక్కడ తెలంగాణ అటువంటి ఒక ప్రాంతీయవాదం సెంటిమెంట్ బలంగా ఉండటం వల్ల ఈ రోజు షర్మిలమ్మ కూడా ఆంధ్ర ఆడబిడ్డని, ఇక్కడ మనిషి కాదని చెప్పి వాళ్ళు
తీవ్రంగా వ్యతిరేకించడం, అది కాకుండా అక్కడ బలంగా 3 ప్రధాన పార్టీలు, అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి 3 బలంగా ఉండటం, ఇవన్నీ పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలమైంది. అలాంటి పరిస్థితుల్లో బట్ ఈ యొక్క జ్వరపాలన అంతమొందించాలంటే కాంగ్రెస్ కి మనం సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక భావనతోటి ఆమె ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు గా, అందుకనే ఆమె మరి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆంధ్రాకి రాజకీయాలు వచ్చింది తప్ప మరొకటి కాదు. ఆమె స్వార్థం కోసం చేయలేదు. ఆమె తెలంగాణలో ఆమె ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి ఆమె ఉద్యమం నడిపినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న బలరాం గారు. అయితే ఈ రోజు ఆమె ఆంధ్ర రాజకీయాలకు ఎందుకు వస్తుందని కూడా మీకు ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రఫీ గారు ఇందులో మీ నాగార్జున రెడ్డి గారు చెప్పిన మాటల్లో మీరు విభేదిస్తున్నారు, కానీ స్ట్రైట్గా ఒక మాట చెప్పగలరా? అక్కడ